పాపమునకు వేతనము మరణము, ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా, నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్యకు యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకు వచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక, ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున పేట మీ అందరికీ శుభములు. మరి దివ్య వాక్కు కేంద్రం ముత్తంగి ద్వారా 40 రోజుల ఉపవాస దినాలలో మరి యేసు యొక్క పరిహారం బలిదానం అన్న శీర్షిక ద్వారా మీ ఇంటిలోకి ప్రతిరోజు వాక్యాన్ని మోసుకురావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు. మీ అందరికీ కూడా వందనాలండి. మరి ఈరోజు దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నాడో మరి వినే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా. ప్రభా చాలా సందర్భాలలో తండ్రి ప్రభా మేము అనుకున్నదే మేము చేస్తాం, కానీ మీరు మా నుండి ఏం ఆశిస్తున్నారో దాన్ని మాత్రం మేము చేయడానికి ఇష్టపడం ప్రభా. మరి ఈ శ్రమ దినాలలో, ఈ తపస్సు కాలంలో మరి మీరు మా నుండి ఏమి ఆశిస్తున్నారో దాన్ని ఎరిగి దాని ప్రకారం చేసే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పిల్లరా, మీరందరు బాగున్నారు కదా? చాలా చక్కగా మీరు రెస్పాన్స్ బట్టి చాలా చక్కగా మీరు వాక్యాన్ని
ఫాలో అవుతున్నారని మా అందరికీ అనిపిస్తుంది. చాలా సంతోషం అండి. మరి ఈరోజు దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు, ఈ శ్రమల కాలంలో ఆయన మనతో ఏం మాట్లాడబోతున్నాడో అన్న ఒక చక్కటి మాటను వినడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, దాన్ని విందాం. నేను కనికరమును కోరుచున్నాను, నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు. బలిని కాదు. 40 రోజులలో మనం చాలా దానాలు చేస్తూ ఉంటామండి. వస్త్రదానాన్ని చేస్తుంటాం, అన్నదానాన్ని చేస్తుంటాం, కొన్నిసార్లు జంతువుల యొక్క దానాన్ని చేస్తూ ఉంటాం, బలి సమర్పిస్తూ ఉంటాం, ఏదో రక త్యాగాలు చేసి ఏదో బలులు అర్పిస్తూ ఉంటాం. కానీ నిజానికి దేవుడు ఇష్టపడటం లేదని ఈరోజు చెప్తున్నాడు. ఆయన నాకు కావాల్సింది మీరు చేయండి అయ్యా, మీరు చెయ్యండి అని మనతో చెప్తున్నాడండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి కావాల్సింది మనం చేయకుండా మనకేది కావాలో చేస్తున్నామండి. మనం చూస్తాం మత్తయి సువార్త 23:23లో కూడా ఒక మాట ఉంటుంది. మీరు పుదీనాలోను సోంపులోను మరి చదువుదామమ్మ. మత్తయి 23:23. అయ్యో అయ్యో మోసగాండ్లైన ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును మీరు 10వ వంతు ఇస్తున్నారే. మీరు అన్నిట్లో 10వ వంతు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. మీ డబ్బులో 10వ వంతు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎక్కడన్నా గుడి కడుతున్నట్లయితే మీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ పలక మీద కూడా మీ పేరు రాయాలని అనుకుంటూ ఉంటారు. మీరు పుదీనాలోను సోంపులోను మీరు అన్నిటిలోనూ దశమ భాగాన్ని ఇవ్వడానికి 10వ వంతు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన న్యాయమును కృపను సత్య సంగతను నిర్లక్ష్యం చేయుచున్నారే. చూడండి, దేవుడు ఏం కావాలంటున్నాడండి? న్యాయంగా ప్రవర్తించండి, న్యాయం ఏరులై పారాలని ప్రభు చెప్తున్నాడండి. మనం అన్నిటిలో మనం అనుకున్నది చేయాలని ఇష్టపడుతున్నారు. అందుకని ఒకానొక సందర్భంలో మీ జ్యేష్ఠ పుత్రుణ్ణి బలిగా ఇస్తే నువ్వు సంతోషపడతావా? వేలాది నదులంతా విస్తార తైలం ఇస్తే నువ్వు హ్యాపీగా ఉంటావయ్యా కదా? వేలాది పొట్టేళ్లను నేను బలిగా ఇస్తే ఇష్టపడతావా? నాకు అవన్నీ వద్దండి. ఆయన చెప్తున్న మాట విందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను మీ నుండి కోరునది ప్రేమ కాని బలులు కాదు. నేను మీ నుండి కోరేది ప్రేమనే కదా. ఎన్నో బలులు ఇస్తూ ఉంటారు, ఎన్నో దానాలు చేసేస్తూ ఉంటారు, ఎంతో మనుషులు కనపడాలని ఫరిసయ్యులలాగా చాలా చాలా చేసేస్తుంటారు. కానీ ప్రేమ లేనితనం అండి. తన సొంత సహోదరుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, తన సొంత సహోదరి సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే మీ వీపును చూపించే వాళ్ళు దేవుడికి కానుకలు ఇచ్చినా అది సమర్పణకు రాదని బైబిల్ చెప్తుందండి. సఖ్యత లేని బలులు దేవుడికి ఇస్తున్నామని బైబిల్ చెప్తుంది. మనం చూద్దాం ఆమోస్ గ్రంథంలో మాటలు చూద్దాం. 5వ అధ్యాయం 21 నుండి 24 వరకు. ప్రభువే ఇట్లా అనుచున్నాడు, మీ పండుగలు నాకు గిట్టవండి. మీరు ఏదో ఒక 40 రోజులు ఏదో ఒక ట్రెడిషనల్గా ఏదో జరుగుతుంది కాబట్టి జరిపించాలి కాబట్టి అందరూ చేస్తున్నారు, అక్కడ మనం కూడా చేసేయడానికి లేదండి. మన దేవుడు చరిత్రకారుడు కాదు, ఈజ్ నాట్ ఏ హిస్టోరియన్. నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు. నిత్యం అనే దగ్గరికి వెళ్తే ఆయన వాత్సల్యత పుట్టుకొస్తుందండి. మీ పండుగలంటే నాకు ఇష్టం లేదంటున్నాడు ఆయన. మీ పండుగలకి మీరు చేసే హడావుడి నాకు అసలు ఇష్టం లేదంటున్నాడు. చదవమ్మ. మీ ఉత్సవ దినములను నేను అసహించుకుందును. మీరు నాకు దహన బలులను ధాన్య బలులను అర్పించినచో నేను వాటిని అంగీకరించను. అర్థం కావాలండి ఈ తపస్సు కాలంలో.
అర్థం కావాలి. ఈ శ్రమల కాలంలో ఆయన ఏమి ఆశిస్తున్నాడో అది ఇవ్వాలి. కానీ మనకేది వచ్చిందంటే మనకు అది సాధ్యమవుతుంది, మనకి ఇంక ఏది ప్రాబ్లం లేదనుకుంటే ఇవ్వటం కాదండి. నేను దహన బలుని అంగీకరించను అనేసాడు ఏకంగా ఆయన. మరి ఏం కావాలంటే ఆయనకి? చదవమ్మా. కొవ్విన పశువులను సమాధాన బలిగా అర్పించినచో నేను వాటిని అంగీకరించను. క్లియర్గా చెప్పేశాడండి, క్లియర్గా. ఐ డోంట్ లైక్. అండ్ యేసు ప్రభు ఒకసారి పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించేసుకున్నారు. మొన్నటి రోజున చెప్పినట్టుగా పరలోకపు ఆకాశపు తెర రెండుగా చీల్చివేయబడింది. హీ పేడ్ ద ప్రైజ్. ఆయన వెల చెల్లించేశాడు. ఏం అర్పిస్తే ఆయన సంతోషపడతాడండి. కొవ్విన మాంసం తీసుకొచ్చినా నాకు సంతోషంగా లేదు. అదంతా ఓల్డ్ కవెనెంట్ అండి. న్యూ కవెనెంట్లో యేసు రక్తం చేత కడగబడిన మనము చెయ్యవలసిన పనులు కొన్ని ఉన్నాయని ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్నాడు ప్రియులారా. అదేంటమ్మా? చదువు. మీ పాటలతో నా ఎదుట గోల చెయ్యకూడదు. నాకు గోలగా అనిపిస్తుంది. మీరు చాలా సంగీత వాద్యాలు వాయిస్తున్నారేమో, మీరు మంచి మీ స్వరం చాలా బాగుందేమో. నేను పాడితే చాలా ఇబ్బంది, కానీ చాలామంది బాగా పాడతారండి. మీ పాటలతో కూడా నాకు గోల చెయ్యొద్దు అంటున్నాడు. మీ బలులు నాకొద్దు, మీ పాటలు నాకొద్దు. చదవమ్మా. మీ తంత్రి వాద్య నాదములను నేను ఆలింపను. వాటికి బదులుగా ఇది చూడండి. ఈరోజు ప్రభు మనతో చెప్తున్నాడు, నువ్వు ఇచ్చిన బలుల కంటే ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. విధేయత కావాలంటున్నాడు. దానికి బదులుగా ఏం చేయాలంటున్నాడు చూడమ్మా. న్యాయమును ఏటి వలె పారించుము. నీతి జీవనది వలె ప్రవహించునుగాక. చూడండి, ఇంత మాట మాట్లాడుతున్నాడు. నీతిని న్యాయాన్ని పాటించమంటున్నాడు. నీతి సూర్యుడైన యేసు ప్రభుకి ఆయన పోలికతో జీవించమంటున్నాడు. ప్రతి విశ్వాసి లేదా క్రైస్తవుల యొక్క జీవితము అద్దము లాంటిదండి. మన ముఖము రిఫ్లెక్ట్ అవ్వాలి. అందుకే చెప్తాను, క్రైస్ట్ లైక్ ఉండాలి. క్రీస్తుని పోలి నువ్వు నేను జీవించాలని వాక్యం మనకి చెప్తుంది ప్రియులారా. ఆయన ఆశిస్తుంది మనం ఇవ్వాలండి. చాలామంది చేస్తారు. పాత నిబంధనలు మనం చూస్తాం. ఆబేలు కయీను ఇద్దరు కూడా. కయీను తీసుకొచ్చాడండి, ఆబేలు తీసుకొచ్చాడండి. ఎవరి కానుకను దేవుడు స్వీకరించాడు. అందుకే అంటాడు కీర్తనకారుడు, అర్పించు వాటికంటే అర్పించే మనసు ముఖ్యం. ఏ ఉద్దేశంతో నువ్వు తీసుకొని వస్తున్నావు? బైబిల్ చెప్తుంది ప్రియులారా, ఇఫ్ అవర్ మోటివ్స్ ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, గాడ్ కెనాట్ రిసీవ్ అవర్ ఆఫరింగ్స్. ఒకవేళ నా ఉద్దేశాలు ఆయన దృష్టికి సరిగ్గా లేకపోతే నేను అర్పించే కానుకలు కూడా ఆయన స్వీకరించాడు. అందుకే చెప్పాడు, ఒకవేళ నువ్వు కానుక తీసుకొని మందిరానికి వచ్చావేమో, కానీ ఎక్కడో ఒక దగ్గర నువ్వు సఖ్యత పడవలసినవి చాలా ఉన్నాయేమో, నీ కానుకను అక్కడే పడేయమని చెప్పాడు. అందుకనే ఒకవేళ పడేసి సఖ్యత పడిరా అంటున్నాడు. పడేయకుండా నేను అర్పిస్తున్నట్లయితే నేను విధేయత చూపించటం లేదు. విధేయించాలని బైబిల్ మనకి నేర్పిస్తుంది. అర్పించిన బలుల కంటే విధేయత మంచిదని బైబిల్ మనకు నేర్పిస్తుంది. చదువుదాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. బలిని అర్పించిన దానికంటే కూడా అధికంగా నీతి న్యాయము వలన ప్రభువు ప్రీతి చెందు. ప్రభు ఇష్టపడతాడండి. ఏ విధంగా దేవుడు ఇష్టపడతాడో చూసారా? కానుకలు తీసుకొచ్చింది. ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయంట. బైబిల్ చెప్తుంది ఆమె పేద విధవరాలు అని చెప్తుంది. పేద విధవరాలు. ధనవంతుడు కూడా తీసుకొచ్చాడంట. ధనవంతులు అందరూ తప్పు చేస్తారని నేను చెప్పనండి. చాలామంది ధనమున్న వాళ్ళు ధన అహంకారంతో ఉంటారు. చాలామంది ధనవంతులు నీతిగా ఉంటారు.
అందుకే దేవుడు ఆశీర్వదించి వాళ్ళు ఇంకా ధనవంతులుగా చేస్తున్నారు. ఉదాహరణకి అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు కాబట్టి ఆయన ఎక్కడైనా కూడా ప్రాస్పర్ అయ్యాడు, చాలా ఎక్కువగా ధనవంతుడు అయ్యాడు. అతన్ని దేవుడు హెచ్చించాడు. బైబిల్ చెప్తున్న మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులరా. అర్పించే వాటికంటే అర్పించే మనసు ముఖ్యం. కానుక తీసుకొచ్చావేమో ఈ రోజున దేవుడి సన్నిధిలో ఈరోజు ప్రార్థన చేసుకో. చదవమ్మా. నీతి న్యాయంగా ఉండాలని బైబిల్ మనకు చెప్తుంది. నీతిగా న్యాయంగా లేకపోతే నువ్వు అర్పించినది కూడా అంత వ్యర్థమే. అర్పించడం అంటే పండ్లో పూలో కూరగాయలో లేదా మన ఆహార దినుసులో కాదండి, మన హృదయము కూడా, మన మనసు కూడా. అందుకనే రోమాపత్రిక 12లో వాక్యం పలుకుతుంది, సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవుడికి సమర్పించాలి. ఈ మహిమైశ్వర్యమైన ఆత్మ నీలో ఉండాలంటే ఈ శరీరం పరిశుద్ధంగా ఉండాలి. నీ శరీరాన్ని దేవుడికి అర్పణగా మార్చాలి, పాన అర్పణగా చేయాలి. అంటే నేను జీరో అవ్వాలి, ఆయన నాలో హీరో అవ్వాలి. అది విధేయత అంటే. పరలోక వైభవాన్ని కూడా వదిలేశాడు కదా మన యేసయ్య. బైబిల్ చెప్తుంది తండ్రి చెప్పిన పనికి పరలోక వైభవాన్ని వదిలేశాడు. విధేయత లోపిస్తుందండి చాలామందిలో, మనందరిలో కూడా. పెద్దలంటే లెక్కలేదు, దేవుడంటే లెక్కలేదు, పిల్లలకి తల్లిదండ్రుల పట్ల లెక్కలేదు, అత్తకి కోడల పట్ల, కోడలికి అత్త పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల అస్తవ్యస్తం అయిపోయింది. ఈగో ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. నాది నాది అన్న అహంకారం వచ్చేసింది. దేవుణ్ణి కూడా డబ్బుతో కొలిసే రోజులు వచ్చేసాయి. ప్రభు అడుగుతున్నాడు, నీతిని న్యాయాన్ని పాటించండి. అదే నేను కోరుకుంటుంది. నాకు బలులు అర్పణలు వద్దు, నేను సంతృప్తి పొందుతాను అనుకుంటున్నారా? మీరు ఇచ్చే బలుల వల్ల నాకు సంతృప్తి పొందుతాను అనుకుంటున్నారా? నాకు ఆకలిస్తే మిమ్మల్ని అడుగుతానా అన్నాడు ఒక దగ్గర. నాకు ఆకలి వస్తే మిమ్మల్ని అడుగుతానా? ఈ ప్రపంచమంతా, ఈ లోకమంతా నాది కదా. మరి నీకు నా నుండి ఏం కావాలి ప్రభా? నా నుండి ఏం కావాలి? ప్రభుని అడుగుదామా? ఏమిచ్చి నేను సంతృప్తి చెందగలను కదా. మళ్ళొకసారి చదవమ్మా, సామెతలు 21:3. బలిని అర్పించిన దానికంటే కూడా, బలిలో అర్పించిన దానికంటే కూడా అధికముగా నీతి న్యాయము వలన, నీతి న్యాయమును ప్రభు ప్రీతి చెందును. నీతి న్యాయమును పాటిస్తే ఆయన ప్రీతి చెందుతాడు, ఆయన సంతోషపడతాడు. ఆయన నాకు చేసిన త్యాగానికి నా బాండెడ్ రెస్పాన్సిబిలిటీ, నా అధిక బాధ్యత ఏంటంటే నేను ఆయనను సంతోషపరచాలి, ఆయన ప్రీతి చెందాలి నా జీవితం ద్వారా. నేను ఇచ్చే కానుకలు ఆయనకి ప్రీతి చెందవు, నేను ఇచ్చే దహన బలులకి నచ్చటం లేదు, నేను పాటలు పాడితే ఆయనకు గోలగా అనిపిస్తుంది, తంత్రి వాద్యాలతోటి ఆయన నన్ను చిరాకు పెట్టొద్దంటున్నాడు. మరి నేనేం చెయ్యాలి? ఆయన నేర్పించిన నీతి, ఆయన న్యాయాన్ని పాటించాలి. నీతిమంతుడైన దేవుడికి అవినీతిగా ఉన్నావా? అపరిశుద్ధంగా ఉన్నావా? అపరిశుద్ధంగా ఉంటూ దేవుడికి కానుకలు అర్పిస్తున్నామా? ఈరోజు దేవుడు మనం ప్రశ్నిస్తున్నాడండి. ఆయన మనల్ని అడుగుతూ ఉన్నాడు ఈ రోజున. నువ్వు అర్పించే వాటికంటే నీ మనసుని నేను చూస్తాను, నీ హృదయాన్ని చూస్తాను, నీ దేహాన్ని నేను చూస్తాను, విధేయత నేను చూస్తాను. యేసు ప్రభు విధేయించాడు, శిష్యులలో అందరూ విధేయించాడు, యూదా ఇస్కరియోతు తప్ప అందరూ విధేయించాడు. తర్వాత వచ్చిన పౌలు గారు విధేయించారు. చాలామంది వాళ్ళ జీవితంలో విధేయించి క్రీస్తు కొరకే జీవించారు, క్రీస్తు కొరకే మరణించారు. మరి నా జీవితం వాక్యం చూద్దాం. కీర్తన 51:16. కీర్తన 51:16.
నీవు బలుల వలన నువ్వు బలుల వలన సంతృప్తి చెందవు. నేను దహన బలి నర్పించిన నేను దహన బలిని అర్పించినచో నీవు ప్రీతి చెందవు. చదవమ్మా ఇంకా. దేవా నేను అర్పించు బలి, నేను అర్పించే బలి పశ్చాత్తాపపూరితమైన నాకు కావాల్సిన బలి ఏంటంటే, నాకు కావాల్సిన జీవిత విధానం ఏంటంటే నీవు పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపము గల హృదయాన్నే నేను బలిగా స్వీకరిస్తాను. చాలా సందర్భాల్లో చూడండి, ఒక సుంకరి అని ఒక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. తర్వాత ఇంకొకడు ఉన్నాడు ధనవంతుడు. ఇద్దరు కలిసి మందిరానికి వచ్చారంట, దేవాలయానికి. లోపలికి దూసుకొని వచ్చేసాడు ఒక వ్యక్తి, లోపలికి వచ్చేసాడు. సుంకరి మాత్రం పాపినయ్యా అని గుండె బాదుకుంటున్నాడు. ఆయన మాటలు వింటున్నాడు. దేవుడు నోరు తెరవకుండా మాట్లాడుతున్నాడు సుంకరి, నోరు తెరిచి గోల చేస్తున్నాడు ధనవంతుడు. నేను గొప్పవాడినయ్యా, అయ్యా నేను పేదలకి అన్నీ ఇస్తాను, అది ఆ సుంకరి లాంటి కూడా కాదు, నేను 10వ వంతు ఇస్తాను, అన్నిట్లో అన్నీ చేస్తానంటే యేసు ప్రభు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. నా నుండి మంచి పొంది నీతి పొంది వెళ్ళినది సుంకరే కానీ ఈ ధనవంతుడు కాదు, ఈ ఫరిసేయుడు కాదు. ప్రియులారా, మనం ఇచ్చే అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం ఇచ్చే అర్పణ ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, నిదాన బలులో నాకు ఇష్టం లేదు, పశ్చాత్తాప హృదయం. మనిషి శరీరధారిగా ఉన్నంత కాలం శరీరం తొందరపడుతుంటుందండి. మాట ద్వారానో, చూపు ద్వారానో, ప్రవర్తన ద్వారానో, నడవడిక ద్వారానో ఎప్పుడు కూడా శరీరం తొందరపడుతుంది. కాబట్టి మనిషి పాపంలో పడే ప్రమాదం చాలా ఉంటుంది. అందుకనే ఉదయం లేచి దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలంటాను. రాత్రి పడుకునే ముందు పశ్చాత్తాప ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఈరోజు నేను ఏదైనా చూడకూడదు ఏదైనా చూసానేమో, చేయకూడదు ఏదైనా చేశానేమో. చూడండి, కీర్తన కార్డు 139వ కీర్తన దావీదు రాస్తాడు. ఆయన రాస్తూ ఫస్ట్లో స్టార్ట్ చేస్తాడు, అయ్యా నేను కూర్చోవటం నీకు తెలుసు, నించోవటం తెలుసు, పడుకోవటం తెలుసు, అన్నీ నీకు తెలుసు అయ్యా, మొత్తం నీకు తెలుసు. నేను ఎలా ఉంటానో నీకు తెలుసు, నా హోల్ బీయింగ్ వెల్ బీయింగ్ అంతా నీకు తెలుసు అయ్యా. నేను ఎక్కడ దాక్కున్నా అక్కడ కూడా నువ్వు చూస్తావు. ఆఖరికి వచ్చేసరికి 22, 23 వచనాల్లో, ప్రభా నా హృదయాన్ని పరిశోధించు, నీకు నాలో కనిపించినది ఏదైనా ఉంటే, ఆయాస్కరమైన ఏదైనా ఉంటే ప్రభా ప్లీజ్ తొలగించేసాయి. నేను కూర్చోటం తెలుసు, నించోటం తెలుసు, పడుకోవటం తెలుసు. చాలామంది అనుకుంటారు దానాలు ఇచ్చేస్తే అయిపోయింది అనుకుంటారు. లేదండి, ఆయన ఆశిస్తుంది వేరేది ఉంటుంది. అదేంటంటే ఆయన కోరుకున్న జీవితం. నీలో నాలో ఆయాస్కరమైంది పశ్చాత్తాప హృదయమే, విరిగి నలిగిన హృదయమే ఆయనకిష్టమైనది. యేసు ప్రభుని తండ్రితోడు స్వీకరించడానికి గల కారణం, నలగగొట్టబడ్డాడండి, చితగొట్టబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, రక్తం కార్చాడు, ముళ్ళ కిరీటం పెట్టబడింది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నీ బలుల కంటే, నీ దానాల కంటే దేవుడు ఆశించేది ఏంటో తెలుసా? ఆయన చిత్తం నెరవేర్చటం. ప్రియులారా, వాక్యం వింటున్న నువ్వు నేను ఆయన చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉన్నామా? అది ఏదైనా సరే. పౌలు గారు చెప్తారు, మంచి పోరాటాన్ని నేను పోరాడాను. ఎన్ని పోరాటాలండి ఆయన జీవితంలో, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. ఆయన అంటాడు కదా, ప్రభా నీవు నాకు ఇచ్చిన ఈ కృప ద్వారా ఎలాంటిదైనా నేను జయించడానికి సిద్ధమే అంటాడు. జయించడానికి చాలా భయంకరమైన పరిస్థితి ఆయన జీవితంలోకి వచ్చింది, అయినా కూడా ఆయన జయించగలిగాడు.
అతన్ని నిందించిన వారు, అవమానించిన వారు కూడా చాలామంది ఉన్నారు. పిల్లరా, ఈరోజు దేవుడు అంత చెప్తున్న మాట, నీవు అర్పిస్తుందేంటి? యేసుకి నువ్వు అర్పించేదేంటి? నీ హృదయం పశ్చాత్తాప పడే హృదయం, అది ఖచ్చితంగా కావాలని దేవుడు ఈరోజు కోరుతున్నాడు. నా జీవితంలో మనం చూద్దాం, దానికి మనం ఏం చేయాలి? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, మీ దహన బలులను సమాధాన బలులను కూడా కలుపుకొని అన్నిటిలోను నైవేద్యం భుజింపుడు. నేను మీ పితరులను ఐగుప్తు నుండి తోలుకొని వచ్చినప్పుడు దహన బలులను గూర్చి గాని ఇతర బలులను గూర్చి కాని వారి కెట్టి ఆజ్ఞలను ఇవ్వలేదు. కానీ నేను వారు నాకు విధేయులై నా మాటకు లోబడి ఉండాలని నేను కోరుకున్నాను. సో విధేయత అంటే ఆయనకి ఇష్టమైన బలి ఏంటంటే ఆయన వాక్యానుసారంగా జీవించటం, ఆయన వాక్యాన్ని వినడం. బైబిల్లో చెప్తుంది మాట, పిల్లరా, తనను ప్రేమించువారు దేవుడు వాక్యాన్ని వింటారు. When people say that they love God, they hear the word of God. వాక్యాన్ని వింటారు. అంతేకాదు, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలు పాటిస్తానన్నాడు. సో విధేయత అంటే ఆజ్ఞలు పాటించటం, విధేయత అంటే దేవుడు మాట వినటం, విధేయత అంటే పశ్చాత్తాప హృదయం పడటం, విధేయత అంటే తగ్గించుకోవటం, విధేయత అంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం. వీటన్నిటినీ మరిచి వీటన్నిటికీ సబ్స్టిట్యూట్గా వేరే దానిగా మనం కొత్త రకమైన అర్పణలు మరి బలులను ఇస్తుంటే, అయ్యా మీ పండుగలంటే నాకు గిట్టవయ్యా, మీ బలులంటే కూడా నాకు గిట్టవు అని ప్రభు చెప్తున్నాడు. మనం చూద్దాం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు. కావున యేసు ద్వారా నిరంతరము మనము దేవునకు స్తోత్ర బలులను ఏం అర్పించాలంటండి? మీ దహన బలుల కంటే ఈ దానాల కంటే స్తోత్ర బలులు అర్పించండి. మన ఇంటిలో స్తోత్ర గీతాలు ఉండాలి, గొనుగుడు కాదు, సనుగుడు కాదు, ఇది కాలేదు వెంపర్లాటం కాదు, స్తోత్ర బలులను అర్పించామని బైబిల్ చెప్తుంది. చదవమ్మా. అనగా ఆయన నామమునకు మనము ముక్త కంఠముతో నిరంతరము కృతజ్ఞత బలులను అర్పించాలండి. 24 గంటలు కృతజ్ఞత బలి. అదే చెప్పాడు యేసు ప్రభు. చాలా సందర్భాల్లో లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళి తండ్రికి వందనాలు చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని తండ్రికి వందనాలు చెప్పాడు. ఈరోజు నువ్వు అర్పించే బలుల కంటే కృతజ్ఞత బలి దేవుడికి ఇష్టం అని ప్రభు చెప్తున్నాడు. పశ్చాత్తాప బలి ఇష్టం అంటున్నాడు. నా వాక్యకు లోబడి ఉండటం ఇష్టం అంటున్నాడు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? 40 రోజులు దేవుడు మనకి ఒక ఎడారి లాంటి అనుభవం, ఒంటరిగా ఆయనతో కలిసి ప్రార్థించే అనుభవం దేవుడు మనకిచ్చాడు. మరి ఈరోజు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? ప్రభా నీకు వందనాలయ్యా, నేను చాలా సబ్స్టిట్యూట్లు చేస్తూ ఉంటాను ప్రభా. అయ్యా నువ్వు చెయ్యమన్నది చెయ్యకుండా నాకు అది వినిపిస్తున్నా, అది నాకు చెయ్యాలని కనిపిస్తున్నా, వాటిని చెయ్యటం ఇష్టం లేక నా మనసుకు తోచింది, నాకు అందుబాటులో ఉన్నది చేసి తృప్తి పడుతున్నాను ప్రభా. ఈరోజు విధేయతే బలి అర్పించిన దానికంటే గొప్ప అని నీకు విధేయించి పశ్చాత్తాప బలితోటి, కృతజ్ఞత బలితోటి ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఆనందించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.